ఓం శ్రీ మహాలక్ష్మి నమః. శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లో భక్తి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు. అయితే మనలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుని ఒక ప్రశ్న అడిగిందట. పురాణ కథనం ప్రకారం, స్వామి, లోకంలోని స్త్రీలు తమ కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉండటానికి, సకల శుభాలు పొందడానికి, సౌభాగ్యంతో జీవించడానికి ఏదైనా గొప్ప వ్రతం ఉందా అని అడిగిందంట. అలాంటి వ్రతం ఏదైనా ఉంటే నాకు వివరంగా చెప్పండి అని పార్వతీదేవి శివుణ్ణి అడిగిందంట. అప్పుడు పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రత మహత్యాన్ని పార్వతీదేవికి వివరించాడట. అదే సమయంలో శివుడు చారుమతి కథను కూడా పార్వతీదేవికి చెప్పాడని పురాణ కథలు తెలుపుతున్నాయి. ఆ కథ ఏంటంటే, పూర్వం మగధ రాజ్యంలో కుండిన అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అని ఒక సుగుణాల బ్రాహ్మణ స్త్రీ నివసించేది. చారుమతి చాలా సాధారణమైన జీవితాన్ని గడిపేది. కానీ ఆమెలో కొన్ని గొప్ప గుణాలు ఉండేవి. ఆమె తన భర్తను గౌరవించేది, పెద్దలను గౌరవించేది. ముఖ్యంగా మహాలక్ష్మీదేవిపై ఆమెకు అపారమైన భక్తి ఉండేది. ప్రతిరోజు ఆమె తన పనులను పూర్తి చేసుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని స్మరించేది. చారుమతి కథలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆమె లక్ష్మీదేవిని కేవలం సంపద కోసం మాత్రమే పూజించలేదు. భక్తి, నమ్మకంతో, మంచి మనసుతో పూజించేది. చాలా రోజులకి చారుమతి కలలో దర్శనమిచ్చిన లక్ష్మీదేవి ఒకరోజు రాత్రి చారుమతి నిద్రపోతుంది. ఆ రాత్రి ఆమెకు ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. స్వప్నంలో సాక్షాత్తు మహాలక్ష్మీదేవి ఆమెకు దర్శనమిచ్చింది. అమ్మవారి చారుమతితో ఇలా చెప్పింది. పురాణ కథలో వస్తుంది, చారుమతి, నీ భక్తికి నేను సంతోషించాను. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నన్ను వరలక్ష్మీదేవిగా పూజించి వ్రతాన్ని ఆచరించు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించు. నీ కుటుంబానికి శుభాలు కలుగుతాయి అని చారుమతికి అమ్మవారు స్వప్న దర్శనమిచ్చి చెప్పారు. చారుమతి నిద్ర లేచిన తర్వాత తనకు వచ్చిన స్వప్నాన్ని కుటుంబ సభ్యులతో చెప్పింది. వారు కూడా ఎంతో సంతోషించారు. అమ్మవారు స్వయంగా నీకు ఆదేశం ఇచ్చారు కాబట్టి భక్తితో వ్రతం చేద్దాం అని ఆమెకు ధైర్యం చెప్పారు. చారుమతి వరలక్ష్మి వ్రతం ఎలా చేసింది? ఆ తర్వాత వచ్చిన శ్రావణ శుక్రవారం రోజు చారుమతి తెల్లవారుజామునే నిద్ర లేచింది. ఇంటిని శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజకు కావలసిన వస్తువులను సిద్ధం చేసుకుంది. అమ్మవారిని కలశంలోకి ఆవాహనం చేసి భక్తి శ్రద్ధలతో పూజించడం ప్రారంభించింది. చుట్టుపక్కల ఉన్న ఇతర మహిళలను కూడా పూజలకు ఆహ్వానించింది. అందరి కలిసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. పసుపు, కుంకుమ, పూలు నైవేద్యాలతో అమ్మవారిని పూజించారు. ఈ పూజ చేసిన కొద్ది రోజులకే చారుమతి ఇంట్లో సుఖ సంతోషాలు, సిరి సంపదలతో వర్ధిల్లాయి. ఆమెతో పాటు పూజ చేసిన మహిళలు కూడా అమ్మవారి కృపకు. అందుకే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబ సౌఖ్యం, ధనాదాయం పెరుగుతుంది. వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు? ఇప్పుడు మొదట మనం అడిగిన ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం సాంప్రదాయాల విశ్వాసాల ప్రకారం కుటుంబ సౌఖ్యం కోసం, సౌభాగ్యం కోసం, ఆరోగ్యం కోసం మరియు కుటుంబ శ్రేయస్సు కోసం, సంతానం కోసం, ఇంట్లో ఐశ్వర్యం, సుఖశాంతుల కోసం, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం. అయితే ఇవన్నీ భక్తి సంప్రదాయంలోని విశ్వాసాలు. లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు, బంగారం రూపంలో మాత్రమే కాదు, మన జీవితంలోని జ్ఞానం, ధైర్యం, ఆరోగ్యం, విజయం, సంతానం, ఆహారం, ధనం వంటి అనేక రకాల్లో కూడా అమ్మవారి ఉంటారు. మనకి సంతోషాన్నిచ్చే ప్రతి కార్యంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని కామెంట్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు
మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మే నమః.